హలో ఎవ్రీవన్. బయట మార్కెట్లో కొనే వాటికంటే మనం ఇంట్లో చేసుకుంటే ఏదైనా ఫుడ్ హెల్తీగా ఉంటుందండి. డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇప్పుడు ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నాలా తెలియని వాళ్ళని యూట్యూబ్లో ఎత్తుక్కునే వాళ్ళ గురించి చెప్తున్నా అండి. ఇవి ఫినిష్ అయ్యేసరికి నా హ్యాండ్ చూసారు కదా ఎంత రెడ్గా అయిపోయిందో, ఫుల్ కాలిపోయిందండి. దీనికి మనకు కావాల్సింది జీడిపప్పు, బాదం, పిస్తా అండ్ డేట్స్ అండి. ఖర్జూరం అండి డేట్స్ అంటే. వీటిల్లో కావాలనుకుంటే మనం సీడ్స్ ఉంటాయి కదండి, పుచ్చపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్ అలాగ ఉంటాయి కదండి, అవి కూడా యూస్ చేయొచ్చు. కానీ నేనైతే యూస్ చేయలేదు, మా పిల్లలు అయితే తినరని. సో నేను ఫస్ట్ దీన్ని ఎలా తయారు చేయాలంటే, ఫస్ట్ ఒకటి మందంగా ఉన్నది దాగ తీసుకోవాలండి. దాక కానీ కడాయి కానీ తీసుకొని దానిలో ఏమీ ఎక్కర్లేదండి, జస్ట్ డ్రై రోస్ట్ చేయాలన్నమాట. జీడిపప్పు మనకి ఆగడానికి కొంచెం టైం ఎక్కువ పట్టుద్దండి కంపేర్ టు బాదం పప్పు అండ్ పిస్తా అయితే చాలా తక్కువ టైంలో అయిపోద్దండి. జీడిపప్పుని బాగా కదుపుతూ వేపుకోవాలండి, ఎందుకంటే కింద మాడిపోతూ ఉంటాయి అన్నమాట. సో జీడిపప్పు బాగా వేగిపోయాక నెక్స్ట్ చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు ఇలాగా వేగిపోవాలండి. ఆ తర్వాత మనం బాదం పప్పు వేపుకోవాలి. ఇలాగ ప్రతిదీ డ్రై రోస్టే చేసుకోవాలండి. మనం ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందంటే మైదా లేకుండా హెల్తీగా ఉంటుందండి ఏ ఫుడ్ అన్నా. దీనిలో అయితే షుగర్ కూడా యాడ్ చేసుకోకర్లేదండి, పిల్లలన్నా పెద్దలన్నా ఎవరన్నా తినచ్చు ఇది. జీడిపప్పు వేగిపోయింది కదండి, ఇప్పుడు బాదం పప్పు వేసుకోవాలి. బాదం పప్పు కూడా మనము బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత మనము పిస్తా వేసుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట. డ్రై ఫ్రూట్స్ అన్నీ హెల్తీ కదండి, డైలీ ఇది ఒక్కటి తింటే ఫుల్ హెల్తీగా యాక్టివ్గా ఉంటారండి. పెద్దోళ్ళు కూడా తినచ్చండి, ఇది హెల్తీ ఫుడ్ కాబట్టి. బాదం పప్పు కూడా వేపిందండి. ఇప్పుడు పిస్తా కూడా బాగా వేపుకొని తీసేసుకోవాలండి. ఇవన్నీ కొంచెం చల్లబడేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఖర్జూరంలో గింజలు ఉంటాయి కదండి, ఆ గింజలన్నీ ఒలుసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే గింజలు నేనైతే యూజ్ చేయనండి, మరి వాటి వల్ల ఏమైనా యూజెస్ ఉన్నాయో లేదో నాకైతే ఐడియా లేదు. నేను గింజలన్నీ తీసేసి పక్కన పెట్టేస్తానండి. ఒక బాక్స్ ఖర్జూరం తీసుకొని దానిలో అన్ని సీడ్స్ తీసి పక్కన పెట్టుకొని, తర్వాత ఈలోపు డ్రై ఫ్రూట్స్ చల్లారినాయండి. అప్పుడు డ్రై ఫ్రూట్స్ని మిక్సీ చేసుకున్నాను. కొంచెం కచ్చాపిచ్చాగా చేసుకోవాలండి, ఎందుకంటే మరీ మెత్తగా అయిపోయినా మరీ పలుగ్గా ఉన్న పిల్లలు తినలేరండి. తర్వాత దానిలో నెయ్యి వేసుకొని ఒక 100 గ్రామ్స్ నెయ్యి వేసుకొని, దానిలో ఆ నెయ్యి అంతా కరిగాక చూసారు కదండి నెయ్యి కూడా ఎంత పొసుగా ఉందో. మేము ఇక్కడ లోకల్లోనే కొంటామండి నెయ్యి, అందుకే మనకు అంత మంచిగా ఉందన్నమాట. ఆ నెయ్యి కొంచెం బాగా లిక్విడ్ స్టేట్లోకి వచ్చిన తర్వాత దానిలో మనం ఖర్జూరం వేసుకోవాలండి. ఆ ఖర్జూరం వేసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఖర్జూరాన్ని మెత్తగా నొక్కుంటూ కలుపుకోవాలండి. మామూలుగా పైన కలిపేస్తే అది మెత్తగా పేస్ట్ లాగా అవ్వదన్నమాట మనకి. సో దాన్ని ఏంటంటే నొక్కి పెట్టి కలుపుకోవాలండి, అప్పుడు అది పేస్ట్ కింద అవుతుంది. అలాగా పేస్ట్ కింద అయిన దానిలో మనం ఏం చేయాలంటే, మనం ముందుగా ఆడుకున్న పౌడర్ ఉంటుంది కదండి, అది వేయాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు అలా పేస్ట్ కింద నొక్కుంటూ వేయాలండి. మనం నెయ్యి వేసాం కాబట్టి దాగకంటదండి. మనం ఎప్పుడైతే డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేస్తామో నెయ్యి మొత్తం డ్రై ఫ్రూట్స్ పౌడర్ లాగేసుకుంటుందండి. మొత్తం లాగేసుకొని మనకు అసలు అక్కడ నెయ్యే కనిపించదు అనమాట. కానీ ఇది వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు చుట్టుకోవాలండి, ఎందుకంటే మెత్తగా అయితే పొడిగా అయిపోతాయి. చూసారు కదండి, హెల్తీ డ్రై ఫ్రూట్స్ లడ్డు ప్రిపేర్ అయిపోయిందండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.